కందుకూరు అంకమ్మ దేవాలయం. కార్తీక మాసం కావడంతో స్వాములు అందరూ శివస్వాములు, అయ్యప్పలు, ఆంజనేయ స్వాములు, దుర్గమ్మ స్వాములు అందరూ గుడికి వచ్చారు. ఇవాళ శుక్రవారం కావడంతో ఇది అంకమ్మదాలం ప్రాంగణం. ఈ ప్రాంగణం అయితే ఈ వెనక వైపు అది షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రదేశం అది షాపింగ్ కాంప్లెక్స్ వెనక. అవి కూడా కట్టడం వల్ల కూడా ఇబ్బంది లేదనేది అనిపిస్తుంది. వెనక ఉంటే అడ్డమేమి లేదు. అది దేవస్థానానికి ప్రారీ గోడవలే ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాము. ఈ చెట్లు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఈ చెట్లపై చూడండి పక్షులు సేదతీరుతున్నాయి. గబ్బిలాలు కూడా ఉన్నట్టు ఫుల్గా. ఈ రక్షణ గోడగా కూడా ఉంటుంది ఈ కాంప్లెక్స్ అనేది. చుట్టూరు అది కరెక్టే అంతవరకు అనేది ఒక భక్తుడిగా నా ఉద్దేశం. వెనక పక్క అడ్డమేం లేదు కాబట్టి. ఈ చెట్లు కూడా 100 సంవత్సరాలు నాటివి. అయితే నా ఉద్దేశం ఈ ఆగ్నేయంలో మూలలో ఉన్న ఈ 3 రూములు అనేది దేవస్థానానికి చూసేదానికి ఆడుండి సెంటర్లో రోడ్లో ఉండి వ్యూ పోతుందనేది నా ఉద్దేశము, చాలామంది భక్తుల ఉద్దేశం కూడా. వెంటనే ఈ రూముల్ని ఆ 3 రూములు కూడా తొలగిస్తే పారి గోడ కనుక చిన్నటి పారి గోడ చుట్టూరు కనుక నిర్మిస్తే మిగతాది అంతా బాగానే ఉంటుంది. ఈ 2 వైపుల తూర్పు వైపు దక్షిణ వైపు కూడా పారి గోడ నిర్మించాలి అని భక్తుల అభిప్రాయము. ఈ బురదగా ఉంది. వీటికి చిప్స్ తోలిచ్చి ఎంత దూరం ఎట్లున్నాయి గాళ్ళు పడి చిప్స్ తోలిచ్చి ఇవన్నీ అభివృద్ధి చేయాలని చెప్పి భక్తుల కోరిక. ఈ 3 రూములు తీస్తారని చెప్పి ఆ వ్యూ బాగా కనపడుద్ది అనుకుంటున్నాము. ఈ పంతాలు పట్టింపులకు పోయి ఇవన్నీ చేసుకోవద్దు. భక్తుల మనోభావాలను గౌరవించండి. ఆ 3 రూములు తీసేయండి. ఈ ఉన్న రూములు చాలు. వెనక గుడికి పారీ గోడలాగా ఉన్నాయి ఆ రూములు. అవి రెంట్లు కూడా వస్తాయి, అద్దెలు కూడా వస్తాయి అనేది ఒక భక్తుడిగా నా అభిప్రాయం. జై అంకమ్మ తల్లి.